హాయ్! ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న పాత్ర అని ఎందుకన్నానంటే, చేపల పులుసు చేయాలనుకున్నప్పుడు వెడల్పుగా ఉన్న పాత్రలో చేస్తేనే మనకు ముక్క విరగదండి. మనం గెరిటతో కలిపెట్టుకున్నప్పుడు గానీ, సర్వ్ చేసుకునేటప్పుడు గానీ మనకు ముక్క అనేది విరగదు. చేప ముక్క అలానే ఉంటుంది. చిన్న గిన్నెలో చేసుకుంటే మనకు ముక్కలు విరిగిపోతాయి. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలనేవి మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరి పూర్తిగా పేస్ట్ చేయకూడదు. అది వేసిన తర్వాత మనము కలుపుకోవాలి. కాస్త అది వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకోవాలి. టమోటాలు కొంచెము మగ్గాలండి. టమోటాలు మగ్గిన తర్వాత చింతపండు మనము కర్రీ చేసుకోవాలనుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టుకున్న చింతపండులోనే కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు ఎంత కావాలో ఉప్పు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు టమాటా వేసిన తర్వాత వేసుకోవాలి. ఆ పల్ప్ ఒక్కటి పక్కన తీసేసి మిగిలిన వాటర్ ఇదంతా వేయాలన్నమాట. చింతపండు అనేది మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఏమంటే మనకు చింతపండు తర్వాత ఎల్లిపాయ కచ్చా పచ్చాగా వేసుకున్నాం కదా! ఆ 2 మెయిన్ అండి చేపల పులుసుకి. మెంతులు కూడా మనం కావాలంటే మెంతులు వేసుకోవచ్చు, లేదా మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. బట్ మెంతులు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. తర్వాత వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. వన్స్ వాటర్ వేసిన తర్వాత వాటర్ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం చేప ముక్కలు వేసేయాలి. వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పైన లిడ్ వేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 20-25 మినిట్స్ పెట్టుకొని కొత్తిమీర చల్లుకుంటే పైన అంతే అండి, చేపల పులుసు రెడీ. మనము వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.